దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు సాయికుమార్ను కఠినంగా శిక్షించి ఉరితీయాలని కోరుతూ జగిత్యాలలో తహసీల్ చౌరస్తా వద్ద దళిత సంఘాలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించాయి. భీమారం మండలానికి చెందిన ఓ దళిత మైనర్ బాలికపై వేములవాడ లాడ్జిలో అత్యాచారం జరిగిన ఘటనను నిరసిస్తూ దళిత సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని బాధితురాలుకు న్యాయం చేయాలని, లేని ఎడల మరింత ఆందోళన చేస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. అబ్బాయి ఎక్కడ అబ్బాయి ఎక్కడ కోడల్ని ఆగమాగం చేసి మొత్తం మంది తండ్రి మోసం చేసినాడు. అన్న ఉరి శిక్షణ ఇయ్యాలి కంపల్సరీ. ఆడు బతకద్దు, ఆడు ఊరు కుక్కోడు ఉండద్దు అన్న కోడలైతే ఎత్తిపోతుందో అన్న సుతా ఉరి శిక్షణ ఇయ్యాలి. వాళ్ళు కంటికి ముట్టాడు, వాళ్ళే తేడుతున్నారు. ఆ కోడలు గట్టిన శిక్ష వేయాలి. అది బయటకు వెళ్ళలేదు. కోడలకు సుఖ న్యాయం చేయాలి. అది ఉరి శిక్ష కంపల్సరీ అట్లనే వేయాలి. అది ఈరోజు శ్రీశైలం జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మేము వెంకటరావుపేట వాస్తవ్యులము. మా గ్రామానికి చెందిన వేడపుడిక జంగాల అమ్మాయి మైనర్ బాలికను, అదే మా గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులాసుడైన మైదాం సాయికుమారు అమ్మాయికి మాయమాటలు చెప్పి వేములవాడ ప్రైవేట్ లాడ్జికి తీసుకుపోయి అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు అబ్బాయిని పట్టుకొని కేసు బుక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ పట్టలేక కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు. అక్కడ 4 రోజులు అమ్మాయి ట్రీట్మెంట్ చేసింది. అమ్మాయి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అమ్మాయి పరిస్థితి మంచిగా లేదు అని చెప్పి కరీంనగర్ వైద్య బృందులు ఆమెను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు పంపించడం జరిగింది. మా గ్రామానికి చెందిన కొంతమంది యువకులు అందరం కలిసి అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళినాము. అక్కడ వైద్యుల సూచన మేరకు అడిగి తెలుసుకుంటే అమ్మాయి పరిస్థితి బాగా కఠినంగా ఉంది, బాగా దారుణంగా ఉంది అని చెప్పారు. మెరుగైన వైద్యం కావాలి. ఈ పేద వర్గాలకు డబ్బు పోగు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ అమ్మాయికి కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. జై భీమ్. కుమార్ను ప్రియాంక రెడ్డి హత్య కేసు లాగా ఈ అమ్మాయిపై అత్యాచారం చేసిన అబ్బాయిని వెంటనే ఉరిదీయాలని మా దళిత సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాము.